ఒరేయ్, వీడికి జడ్జి గారు ఎన్నేళ్ళు శిక్ష ఇస్తారంటావు? లైఫ్ ఖాయం. కాదు, ఊరే ఖాయం. పందెమా? పందిమే. ఎంత పందెం? ఆగు, బొమ్మ నీది, గొలుసు నాది. 10 రూపాయలు పందెం. ఏయ్. మిస్టర్ సూర్యం, దిస్ ఇస్ నాట్ ప్లే గ్రౌండ్. యువర్ ఆనర్, ముద్దాయి మతి భ్రమించినట్టు నటించి శిక్ష తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తప్పించుకోవడం ఏమిటి నా బొగ్గు? మర్డర్ చేశానని నేనే ఒప్పుకుంటున్నా. నేరం అంగీకరిస్తున్నావు, విచారణ అవసరం లేదా? యువర్ ఆనర్, ముద్దాయి నేరం అంగీకరించినా అది ఏ పరిస్థితుల్లో జరిగిందో న్యాయస్థానం వారు వింటే అతనికి శిక్ష తగ్గే అవకాశం ఉంది. డోంట్ వరీ లాయరమ్మా, ఈ కోర్టు శిక్ష విధించిన ఆ పోలీసులు నన్ను జైలు దాకా తీసుకెళ్లినా ఈ శాల్తీ మధ్యలోనే మాయమవుతుంది. మిస్టర్ సూర్యం, నీ ప్రతి చర్య కోర్టు గమనిస్తోంది. ముందు ధర్మం తప్పిన మీ ధర్మదేవతను గమనించండి జడ్జి గారు. సూర్యం, నువ్వు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. దానికి ప్రతిఫలంగా శిక్ష పెరుగుతుంది. నేల రాలిన నీ పసుపు కుంకాల ముందు నాకు పెరిగే శిక్ష విలువైంది కాదు లాయరమ్మ. ముద్దాయి నేరం అంగీకరించినందువల్ల అతను చేసిన హత్య ఒక పథకం ప్రకారం కాకుండా ఘర్షణ వల్ల జరిగింది కనుకను ముద్దాయి సూర్యానికి ఐపీసీ 327 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ధర్మ కాటాలో రూపాయి బిళ్ళ విసిరినందుకు 100 రూపాయల జరిమానా కూడా విధిస్తున్నాము. రావు, నాకు 7 ఏళ్ళు శిక్ష పడిందని కొత్త నడకలు నడుస్తున్నావా? 7 నా లక్కీ నంబర్ రా. లక్కీ నంబర్ అయితే ఏం చేస్తావు బే? 7 దినాల్లో జైలు నుంచి ఎస్కేప్ అవుతావు. నా టైం బాగుంటే 7 రోజులు ఎందుకురా? 7 గంటలు చాలు. 7 గంటల్లో తప్పించుకుంటావా? 7 గంటలా? నీ టైం బ్యాడ్ అయితే 7 నిమిషాల్లో బయటకు వస్తాను. ఒక శుభకార్యం, ఒక అశుభకార్యం రెండూ చేస్తాను. ఇన్స్పెక్టర్, అతన్ని తీసుకెళ్ళండి. ఏమైంది? 7 ఏళ్ళు శిక్ష పడింది. అది చాలా తక్కువ. జడ్జి గారు అమ్ముడిపోయే రకం కాదు. అది మీ చేతకానితనం. మీరు బీహార్ నుంచి వచ్చారు, ఇది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఇంతే. నేను బీహార్ని కాదయ్యా, గోదావరి జిల్లా వాడిని. నా చిన్నప్పుడు బీహార్లో మా తాతలు సెటిల్ అయ్యాడు. దరిద్రుడు పాకందుడు. మీరు ఫికర్ పడకండి, వానికి శిక్ష పడిందని జనం పరిశాన్లో ఉన్నారు. వస్తాను. ఏమండి, బాడీకి ఆవేశం జాస్తిగా ఉన్నట్టుంది. గుండె పైకి రా. ఈ ఉద్యోగం నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా? మీలాంటి రౌడీల్ని, గూండాల్ని సొసైటీ నుంచి ఏరి పారేయడానికి. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. ఐ డోంట్ కేర్ పొలిటికల్ లీడర్స్. ఐ వాంట్ జస్టిస్, దట్స్ ఆల్. రైట్, చెప్తోంది నీకేరా. తలెత్తి చూడరా. అయిపోమ్మా, తలెత్తాడు. పోలీస్ స్టేషన్ వరకు వచ్చాక సిగ్గెందుకురా ఫూల్? తలెత్తు. నువ్వా? నోరు పారేసుకోమాక. ఏం చేస్తావురా? నేను మనసు పారేసుకుంటాను. ఆ తర్వాత నీ బ్రతుకు లాటరీ అయిపోతుంది. ఏడ్సావ్. మేడం, మీ అక్కయ్య గారు వస్తున్నారు. నేను వచ్చి ఎంతసేపు అయిందని అడగవే. నువ్వే చెప్తావుగా. ఇవాళ టెన్నిస్ ఫైనల్స్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. నువ్వు స్టేడియం కి రావాలి, నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఐఎమ్ సారీ, ఐ హావ్ నో టైం. ఐఎమ్ సారీ, ఐ హావ్ నో టైం. ఇంతకీ నువ్వు రావా? ఇదిగో ఏమయ్యా,
నీ పేరేంటి? శనగలు రావణండి. ఏమయ్యా శనగలు, నువ్వే న్యాయం చెప్పు. నన్ను ఇంతప్పటి నుంచి పెంచిన అక్క ఈవిడ. అయ్య బాబోయ్, మీ ఇద్దరు సిట్టర్స్ అండి. ఏ అలా అనిపించడం లేదా? అనిపిస్తున్నారు కానీ అండి, ఆ అమ్మగారు రూటు మీ రూటు ఏరియర్గా ఉన్నాయే. అది ఆవిడ గారు చలవే. నేను పోలీస్ ఆఫీసర్ అవుతానంటే కాదు, అంతర్జాతీయ క్రీడాకారిణి కావాలి అంది. సరే అవుతానని టెన్నిస్ ప్రాక్టీస్ చేశాను, ఎన్నో టైటిల్స్ గెలుచుకున్నాను. ఇవాళ పెద్ద టోర్నమెంట్ జరుగుతోంది. తను వచ్చి ఎంకరేజ్ చేయాలవుతా చెప్పు శనగలు. చెయ్యకపోతే ఆవిడ సిట్టరే కాదు, ఇదిగా ఎస్పీ సిట్టరు. ఏయ్ నన్ను మీ బెదర్ అనుకోండి, చిన్న సిట్టర్ కోసం వెళ్ళండి. షట్ అప్. పోనీ నన్ను ఇడిచిపెట్టండి, నేను వెళ్ళి మన సిట్టర్కి. విజయ నువ్వు వెళ్ళు. సరే నేను వెళ్తాను. నువ్వు కూడా వస్తున్నావు. నేను రానని చెప్పాను కదా. నువ్వు వస్తున్నావు ఎందుకంటే ఇవాళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసేది లేబర్ మినిస్టర్. ఈ ఫంక్షన్ ని ప్రిసైడ్ చేసేది మీ డీజీపీ. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు మస్తాన్ రావు. అందరూ బిల్డప్ మస్తాన్ రావు అంటారు. ఇంతకీ దేనికి బిల్డప్? గుండప్ప గారిని బెయిల్ మీద తీసుకెళ్దామని వచ్చాను. ఇవిగోండి. ఇదిగో నువ్వు మర్డర్ చార్జ్ మీద ఉన్నావు. నీది కండిషనల్ బెయిల్. ఉదయం సాయంకాలం స్టేషన్కి వచ్చి సంతకం పెట్టేళ్ళు. నువ్వు ఎన్నాళ్ళుంటావో చూస్తా. రిటైర్ అయ్యే వరకు ఉంటాను. నీకేమైనా డౌటా? నా జోలికి వచ్చిన ఏ పోలీసు ఈ ఊళ్ళో ఎక్కువ కాలం లేరు. నిన్ను ఊరికమ్మ ఎక్కించేదాకా ఉంటాను రా. గెట్ అవుట్ అయితే. ఏయ్! బా గుండప్ప గారు పదండి. పదనయ్యా మొగడ. తీచి 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 పొద్దునే లేచి మొహం కడుక్కుని స్నానం చేసి కాలుగుచ్చాలు తీర్చుకున్నట్లు నీకు రోజు స్టేషన్కి వచ్చి బెయిల్ ఇవ్వడం తీసుకెళ్ళడం నాకు ఇది పని అయిపోయింది. ఇప్పుడు గురుగారు ఎందుకు రమ్మన్నారు? ఎవడి ఒంట్లోనో కరెంటు ఉత్పత్తి అధికంగా పాస్ అవుతుందట, నీ చేత ఫ్యూజ్ తీయించేద్దామని. ఓహో, ఓకే సార్. ఎక్కడికి వెళ్తావురా? సార్, నీ రివాల్వర్ నన్నేం చేస్తుంది? నా బొగ్గు.
నీ లక్కీ నెంబర్ ఎంత? 5. బెస్ట్ ఆఫ్ లక్. బాలగం గారు బీహార్ పారిపోండి. బాలగం గారు బీహార్ పారిపోండి. బాలగం గారు బీహార్ వద్దు లేకుండా పారిపోండి. మాట్లాడుకు. అయ్యో నా మాట వినండి. సూర్యం గారు జైలు నుంచి తప్పించుకున్నాడు. ముందు బీహార్ పారిపోండి. బీహార్ పారిపోండి, లేకపోతే బొగ్గు గనుల్లో మీ బాడీ రుగ్గురుగా అయిపోతుంది. డాడీ ఆ సూర్యం గారు తప్పించుకుంటే డెఫినెట్ ఎక్కడికి వస్తాడు. వస్తానేది బాబు, వచ్చేస్తాడు. నేను ముక్కలుగా కోయొచ్చు, మీ నాన్నని కైమా చేయొచ్చు, గిద్దలు చేయొచ్చు. ఏమో రేయ్, నువ్వు వెంటనే అండర్ గ్రౌండ్ కి వెళ్ళు. అయ్యో అండర్ గ్రౌండ్ వద్దు, ఆంధ్ర గ్రౌండ్ వద్దు, బీహార్ గ్రౌండ్ పారిపోమనండి. నా పెళ్లి ఆ లేబర్ మినిస్టర్ కుదిరితే ఫిక్స్ అయింది కదా. నిత్య తంబలాలు పుచ్చుకునే రోజు వద్దు గాని. నిశ్చితాంబాలు పుచ్చుకోవడం, ఆ తర్వాత పెళ్లిళ్ళు, ఆ తర్వాత స్వామినాలు, ఇవన్నీ జరగడానికి అసలు మన వాడు బతుకుంటే కదా. చెప్పు. లేకపోతే ఏమిటండి, వాడు జైలు నుంచి తప్పించుకుని అప్పుడే 15 నిమిషాలు అయింది. ఈ పాటికి మన ఇంటి చుట్టుపక్కలకి వచ్చేది ఉండొచ్చు. వాడి చేతిలో చేత ఉండొచ్చు, బాగుండొచ్చు, గన్ను ఉండొచ్చు. ఏకే బాధ్యత. Shut up. నువ్వు వెళ్ళు. ఎస్పీ మనల్ని మర్డర్ కేసులో బాగా ఇరికిచ్చింది. ఆ ఫైలు దాని దగ్గరే ఉంది. పొద్దున్న సాయంత్రం వచ్చి సంతకం పెట్టమందిరా. ఆ ఫైలు ఈ చేతికి రావాలంటే ఎస్పీ చెల్లెలు ఈ చేతిలో ఉండాలి.